నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇవాళ బీజేపీ మిత్రపక్షాల భేటీ, ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక కానున్న మోదీ. కేంద్ర కేబినెట్ కూర్పుపై సస్పెన్షన్, కీలక శాఖలు బీజేపీ వద్దే ఉంచుకునే ఛాన్స్. మాజీ ఎమ్మెల్యే పిన్నెలికి ఊరట, వారం పాటు చర్యలు తీసుకువద్దని కోర్టు ఆదేశం. నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం, ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్న ప్రభుత్వం. ఇవాళ అన్నారం బ్యారేజ్ ను పరిశీలించనున్న జస్టిస్ పిసి ఘోష్, హైదరాబాద్ లో నిపుణుల కమిటీతో భేటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అత్యధికంలో కాంగ్రెస్, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న అధికారులు. టీ20 వరల్డ్ కప్ లో సంచలనం, పాకిస్తాన్ ను చిత్తు చేసిన యుఎస్ఏ. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ఇవాళ ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే హస్తినా చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన్ శక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అన్నదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ఎంపీలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారమంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అయితే అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తూ ఎంపీల జాబితాను మద్దతు లేఖను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతారు. అయితే ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయనను సర్కార్ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే కానుంది. ప్రధానంగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేదు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా
ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గత 2 పర్యాలుగా మిత్రపక్షాలకు పౌర విమానయానం, ఉక్కు, ఆహార శుద్ధి, భారీ పరిశ్రమల వంటి శాఖలోనే బీజేపీ కేటాయించింది. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, రైల్వే, టెలికాం, వాణిజ్యం, నౌకాయానం వంటి కీలక శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భాలున్నాయి. మరోవైపు టాప్ 4 గా చెప్పుకునే హోం, ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని 22 మంది సార్వత్రిక సమరంలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి కేంద్ర మంత్రివర్గం కొత్త వారితో సరికొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీ టీడీపీ. దాంతో టీడీపీకి కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం దక్కుతుందని తెలుస్తుంది. టీడీపీ ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి 3 దాకా మంత్రి పదవులు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. మంత్రి పదవుల కేటాయింపు విషయాన్ని మోదీ నిర్ణయానికే వదిలిపెట్టి భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఆయన ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారం అధికంగా ఉందని తెలుస్తుంది. గతంలో టీడీపీ వాజ్పేయి ప్రభుత్వంలో చేరకుండా స్పీకర్ పదవికే పరిమితమైంది. అయితే చంద్రబాబు మరోసారి అదే పంతాను అనుసరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఆయన అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రానికి మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఒత్తిడి చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపాను జేడీయూ డిమాండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తన కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని భద్రతా అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. భద్రతా కారణాల పేరుతో బ్యారికేడ్లు ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాలు బంద్, రోడ్ల మూసివేత వంటి పొగడలకు ఇక నుంచి స్వస్తి పలకాలని అన్నారు. భద్రత పేరుతో ప్రజలను వేధించవద్దని స్పష్టం చేశారు. ఎన్డీఏ సమావేశం కోసం నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరిన ఆయన క్యాన్వే వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను ఎక్కువసేపు నిలిపవద్దని తన ముఖ్య అధికారులకు సూచించారు. తక్షణం ఈ ఆదేశాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీంతో చంద్రబాబు నాయుడు బయలుదేరే ముందే విజయవాడ సిపి, గుంటూరు ఎస్పీలకు చంద్రబాబు భద్రతకు సంబంధించి సమాచారం ఇచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎన్డీఏ విజయంలో కీలక భూమిక పోషించిన లోకేష్ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఇక తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఫాలో అవుతానని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో లోకేష్ చేరతారా లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో 2 రోజులుగా చర్చ జరుగుతోంది.
తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు వాటి అమల్లో భాగస్వామ్యం ఉంటుందన్న ఉద్దేశంతోనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కేంద్రాలుగా ఐటీ కంపెనీలు తీసుకురావడంలో తదితర శాఖల నిధులతో పాటు గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా పొడవైన అంతర్గత రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక భూమి పోషించే అవకాశం కనిపిస్తోంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్పై విచారణ జరిపింది. అయితే వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. పిన్నెల్లి మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసుతో లింక్ అయి మిగతా 3 కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. కుట్రపూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని పిన్నెల్లి న్యాయవాది వాదనలను వినిపించారు. అయితే 7 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసులో 41A నోటీస్ ఇవ్వచ్చని సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వటం చట్ట విరుద్ధమని కోర్టు తెలిపింది. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ట మాత్రమే తప్పుడు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు నమోదులో కూడా పోలీసులు రికార్డు తారుమారు చేశారని 13న ఘటన జరిగితే 23న కేసు నమోదు చేసి 22న కోర్టుకు తప్పుదారి పట్టించారని కోర్టుకు తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెల్లి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. శివాని, నిన్న పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దానికి హైడ్రామాగా సృష్టించారు. ఈ నేపథ్యంలో రాత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం కూడా జరిగింది. పోలీసులు కూడా భద్రతా వలయం కూడా అక్కడ ఎక్కువగా పోలీసులు కూడా మోహరింపు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయాలనే భావంతో పోలీసులు మాత్రం వేచి చూశారు. ఎస్పీ కార్యాలయాన్ని కూడా వచ్చి సంతకం పెట్టిన సమయంలో కూడా పోలీసులు మాత్రం అతని మీద నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో రాత్రి హైకోర్టు మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు నుంచి ముందస్తు బెయిల్ పొడిగిస్తూ 13కు వాయిదా వేసింది. అప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటే ఆదేశాలు జారీ చేయడంతో మాత్రం పోలీసులు ఒకవైపు నుంచి వెనక్కి తగ్గారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ ఈవీఎం ధ్వంసం కేసులోనూ అదేవిధంగా 3 హత్యాయత్నం కేసులను కూడా నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఒకవైపు నుంచి చూస్తున్నట్టు మాత్రం 7 సంవత్సరాల లోపు శిక్షలకు మాత్రం 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఈ కేసుల్లో చూసుకున్నట్టు మాత్రం 7 సంవత్సరాలు దాటింది. అందువల్ల ఇతను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా గానీ ఇప్పటికి మాత్రం మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒకవైపు నుంచి కూడా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం అరెస్ట్ కి పోలీసులు అందరూ కూడా భావించారు. అరెస్ట్ మాత్రం వైసీపీ నేతలు కూడా కొంతమంది కూడా ఈ రాత్రికి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి శ్రీ స్థాయి నేతలు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ 6వ తారీఖు వరకు కొనసాగించారు. దాన్ని కూడా కొనసాగించే ప్రక్రియలో భాగంగా రాత్రి హైకోర్టు ఉత్తర్వులు 13వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పడంతో మాత్రం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో అతనికి ఓర్ట కలిగించిన అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిస్థితులు చూసుకున్నట్టు మాత్రం అతన్ని జిల్లా విడిచి వెళ్లొద్దు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నరసరావుపేటలోనే ఒక కీలక నేత ఇంట్లో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటున్నారు. ఈ పోలీసుల బందోబస్తు కూడా ప్రమాణ స్వీకారం దాదాపు 12వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి చూసుకున్నట్టు మాత్రం ప్రమాణ స్వీకారం 12వ తారీఖు అయిపోయిన తర్వాత 13వ తారీఖు బెయిల్ పొడిగింపు ఉంది. కాబట్టి ఆ రోజు మాత్రం ఏం జరుగుతుందనేది
అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి. పొలిటికల్ గా తన పవర్ ఏంటో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్. చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. భార్య అన్న, కుమారుడు అఖీరా నందన్ తో కలిసి పవర్ స్టార్ మెగాస్టార్ ఇంటికి వెళ్లడంతో సందడి వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి చిరంజీవి నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. దీంతో చిరు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దైంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. పవన్ ను కౌగిలించుకొని విషెస్ చెప్తున్నారు. అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూనే తల్లికి అన్నయ్య చిరంజీవి కాళ్ళకు నమస్కరించారు పవన్ దంపతులు. ఇక అఖిరానందన్ సందడి అందరిని ఆకట్టుకుంది. అందరిని పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు. అటు చిరు అభిమానులు, జనసేన కార్యకర్తలు చిరంజీవి ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. తనకు పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తనకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వైసీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమన్నా అవసరం ఉంటే మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యత. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలి ప్రాధాన్య ఓట్లో అధికార కాంగ్రెస్ ముందొచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీన్మార్ మల్లన్న తన సమీప ప్రత్యర్థి ఏనుగుల రాజేష్ రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలోని దుప్పలపల్లి గిండగుల సంస్థ గోదాంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన 4 రౌండ్లో కలిపి తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 104,248 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లతో మూడో స్థానంలో, మరో అభ్యర్థి పాకూరి అశోక్ గౌడ్ 29,697 ఓట్లతో 4వ స్థానంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నిన్న రాత్రికి పూర్తి కాగా గెలుపు కోటాగా పరిగణించే 1,55,091 ఓట్లు ఎవరికి రాకపోవడంతో
విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అయితే గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేష్ రెడ్డికి 50,847 ఓట్లు రావాలి. నామినేషన్ కృతువు ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపును ప్రభావితం చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 3వ రౌండ్లో 533 ఓట్లు ఆధిక్యం వచ్చిందని టేబుల్ దగ్గర చెప్పిన అధికారులు ఆధిక్యం ప్రకటించే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్ను ఆధిక్యంలో ఉన్నట్లుగా చెప్తున్నారేంటి అని మండిపడ్డారు. 4వ రౌండ్లో ఓ టేబుల్ దగ్గర 170 పై చిలుకులు ఆధిక్యం వచ్చిందని చెప్పి ఆ తర్వాత తంతు కాంగ్రెస్ అనుకూలంగా నడిపించారని ఆరోపించారు. దీనిపై వెంటనే సీఈఓ వికాస్ రాజ్ తో పాటు రిటర్నింగ్ అధికారి సర్వతం చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు కూడా హాజరయ్యారు. గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పుకుంటాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని. దేశంలో వరి ఉత్పత్తి స్వతంత్ర అనంతరం దాదాపు 8 రెట్లు పెరిగి 14 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ లో ఇవాళ ప్రపంచ వరి సదస్సు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. వరి ఉత్పత్తికి కావాల్సిన అన్ని వనరులు, సాంకేతికత రైతుకి అందుబాటులో వచ్చిన రైతు సంక్షోభం అనేది నేటికి కూడా ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సంక్షోభానికి ఉత్పత్తికి సంబంధించిన అంశాలతో పాటు స్టోరేజ్, మార్కెట్ కి సంబంధించిన సమస్యలు ప్రధాన కారణాలని అన్నారు. దాదాపు 5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఎగుమతుల్లో భారతదేశం వాటా దాదాపు 45% ఉందని చెప్పారు. భారత్ నుండి వివిధ రకాల వరి ధాన్యం సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. తెలంగాణ లాంటి వరి మిగులు రాష్ట్రాలకు వరి ధాన్యాన్ని ఎగుమతి చేసే అవకాశాలు చాలా ఉన్నాయని మంత్రి అన్నారు. ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఈ రకమైనటువంటి ఇత్తనమే మేము కొంటామనంటే ఆ సీడ్ కంపెనీలు ఆ ఇత్తనాన్ని కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధాన భాగస్వామ్యం సీడ్ కంపెనీలు కూడా ఉన్నాయి, రైస్ మిల్లర్స్ కూడా ఉన్నారు. రైస్ మిల్లర్స్ కూడా ఎందుకనంటే అది వరి గింజ పొడుగు. ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి టీజీపీఏ రవి గుప్తాతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ నెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షకు సంబంధిత పత్రాలు, సామగ్రి స్ట్రాంగ్ రూమ్లకు చేరవేశామని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించడంతో పాటు పరీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్ పంపించే సమయంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.